హైదరాబాద్ నగరంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో జెండా వందన కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. వర్సిటీ ఇన్ఛార్జ్ వీసీ దానకిషోర్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్సీసీ మాజీ సైనికుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర యూనివర్సిటీ అభివృద్ధిపై ప్రసంగించారు. అటు వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద జాతీయ పతాకాన్ని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాలాపన గావించారు. అలాగే భోలక్పూర్, ముషీరాబాద్, మదీనా సర్కిల్ వద్ద ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ జెండా ఆవిష్కరించారు. OSD to Vice Chancellor, principals of various colleges, deans of different faculties. ఇక జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జెండా వందనం కార్యక్రమానికి కమిషనర్ అమ్రాపాలి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి జెండా ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అలాగే తెలంగాణ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం సెక్రటేరియట్ ఉద్యోగులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజాపాలన దిశగా అడుగులు వేస్తోంది. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇటీవలే ఉద్యోగుల ఆశలు నెరవేర్చేలా జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది. పేదల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా రాజీవ్ ఆరోగ్యశ్రీలో 5 లక్షల రూపాయల వరకు అందిస్తున్న వైద్య సేవలను 10 లక్షల రూపాయలకు పెంచి పేదలకు ఆరోగ్య భరోసా కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఆర్థిక సాధికారతకు పెద్దపీట వేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు మహిళల పేరు మీద ఉన్న గ్యాస్ కనెక్షన్కు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేయడం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీని ఆర్థికంగా ఆదుకోవడానికి పాలన చేపట్టిన నెల రోజుల్లోనే 1100 కోట్ల రూపాయల నిధులను కేటాయించి అండగా నిలిచింది. అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్లో బల్దియాకు 3065 కోట్ల. నిజామాబాద్ జిల్లా